గోదావరిట తగ్గుముఖం పట్టినట. కృష్ణమ్మ ఉరకలేస్తా ఉంది. జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఓపెన్ చేసినట. 1,70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట. దిగువకు 1,76,000 క్యూసెక్కుల నీటి విడుదల. శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్న 1,69,211 క్యూసెక్కుల వరద. గోదావరి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ మరి ప్రమాద హెచ్చరికలు వెనక తీసేసుకుంటున్నాయి. అంటే ప్రమాదం ఏమి నాయన అంటారట. గోదావరి నది కానీ కృష్ణా నది కానీ మరి కృష్ణమ్మనేమో మంచిగానే ఉందంటారు. 1,69,211 క్యూసెక్లట. గోదావరికి అయితే నీళ్ళు తగ్గినాయి. నీళ్ళు తగ్గినా తగ్గకున్నా మనకి ఏం లాభం లేదు, నష్టం లేదు. భద్రాచలం దగ్గర ప్రమాద హెచ్చరికలు వెనక తీసుకుంటాయి అంతే. నిన్నటిదాకా 1, 2, 3 అన్నట్టుగా 3 హెచ్చరికలు జారీ చేశారు. ఫైనల్గా ఇప్పుడు ఏమంటే ఆల్రెడీ గోదావరిలో నీళ్ళే తక్కువ ఉన్నాయి. మేడిగడ్డను దింపేసిర్రు, అది వదిలేసిర్రు. అవి బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. బంగాళాఖాతాన్ని కాదు, చంద్రబాబు దగ్గర కలిసిపోతున్నాయి. చంద్రబాబు ఆయన ఆడ మోటార్లు పెట్టుకున్నాడు, తోడుకుంటాడు. ఆడ ప్రాజెక్టులు కట్టిండు, ఆపుకుంటాడు. నీళ్లను ఒడిసి పట్టుకొని ఆయన బతికే ప్రయత్నం చేస్తున్నాడు. మన చేతగాని ముఖ్యమంత్రి ఏమో మాకు అసలు గోదావరి నీళ్లు వాడకున్నా, కృష్ణా నది నీళ్ళు వాడకున్నా 1,50,00,000 టన్నుల ఎకరాలు మరి ఎకరాలు కాకపోవచ్చు, 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పంజది. మరి ఇంత బ్రహ్మాండంగా పంట పండుతున్నాక ఇంకా మాకేమిటిగా, మాకేం సంబంధం చెప్పి, మాకేమైనా సంబంధమా, మాకేమైనా అవసరమా అనే లెక్కన వీళ్ళున్నారా? మరి నిజమా కాదంటే ప్రజలు చెప్పాలి. మరి వీళ్ళు మారాలి, మారితే బాగానే ఉంటుంది. కానీ మరి ఇప్పుడు ఆ ఉన్న నీళ్ళు గోదావరిలో మనం వాడుకునేది లేదు. ఇన్ని రోజులు వర్షం పడి, ఇన్ని రోజులు వరదలు వచ్చి ఏం పుణ్యం వెళ్ళిపోయా. అలాగెళ్ళి బంగాళాఖాతమో లేదంటే మన చంద్రన్నకానో ఆగిపోయాయి. మరి మీరు నిన్నమన్న పేపర్లో జాకీలు పెట్టి నీళ్ళు వస్తున్నాయో అని రాసి ఏం పుణ్యం? మళ్ళీ కృష్ణానది కూడా రేపో మాపు మళ్ళీ గదే బతుకు. మళ్ళీ రేపు ఆడంగా శ్రీశైలం కాడికి రాగానే అలా చంద్రబాబు నాయుడు పొక్కకొచ్చి పోతేడుపాటి నుంచి కొట్టుకొని పోతాడు. అలా నాగార్జున సాగర్లో జరగానే మళ్ళీ ఆడంగా కుడికాలోకి వెళ్ళి పొక్కకొచ్చి తోడుకొని పోతాడు. ఈ తోడుకొని పోయే దాని గురించి మనం అబ్బా మంగళ హారతని వలకవే మా ఉత్తమ అన్నకో అని మంగళారతి పాటలు మనం ఇప్పుడు అందరం అడిపోయి ఆ నీళ్లు మన వ్యవసాయానికో తాగునీటికో వాడుకుంటే గొప్ప. అవి వాడుడే లేదా? మరి ఏమిటి గొప్పనా? ఇక నిన్న మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి నది కాస్త శాంతించింది. దీంతో గోదావరి ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతున్నది. అదే సమయంలో స్టడీగా ఉన్న కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. నిన్నటి వరకు భద్రాచలం వద్ద 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం నమోదవగా ప్రస్తుతం 9 లక్షలకు తగ్గింది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో వరద తగ్గుముఖం పడడంతో లోయర్ గోదావరిలోనూ తగ్గుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం శాంతించింది. ఏమి లేదు, సపోర్ట్ కొట్టుకోవాల్సిన ఏం లేదు, అయిపోయింది. వచ్చే నీళ్ళు కూడా గంగలు కలిసినాయి. ఇప్పుడు ఆయన రేపో మాపు మళ్ళీ కృష్ణానది నీళ్ళు కూడా బంద్ అయినాయని చెప్తాడు. ఇక మళ్ళీ ఎల్లినో ప్రభావం వల్ల రైతులు ఇబ్బంది పడుతురు, రైతులు చాలా ఆవేదన చెందుతారు. ఎల్లినో చాలా ఎఫెక్ట్ చూస్తారు, మళ్ళీ ఇలే రాస్తారు రేపు. దాంట్లో సిద్ధహస్తులు కదా వాళ్ళు.